ఏం గుర్తొచ్చి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అదేం లేదురా శివ. బాబు అటు చూసి నడుపు, నాతో తర్వాత మాట్లాడదు గాని. మరేం లేదురా, ఈ దీపావళి యాక్సిడెంట్ ముందు కన్నా ఈ యాక్సిడెంట్ తర్వాత జనని నాతో కాస్త పాజిటివ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నా తనకు నా మీద ఇంకా లోపల కాస్త కోపం ఉన్నట్టు అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణం? తన మాటలో కాస్త సెటైర్స్, కొంత సీరియస్నెస్ కనిపిస్తుంది కాబట్టి. బిహేవియర్ కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది. నేను లైట్గా పాజిటివ్గా ఓపెన్ అవుతున్నా తనంత ఈజీగా పాజిటివ్గా రియాక్ట్ అవడం లేదు అని నేను గ్రహించాను. నువ్వన్నీ గ్రహిస్తావురా, కానీ మారవు. నువ్వు ఎంత రియాక్ట్ అయినా అవతలి వాళ్ళు పాజిటివ్గానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తావు. నీ మాటే చెల్లాలని భావిస్తావు. నీ ఒపీనియన్కే వాళ్ళు రావాలని ఆలోచిస్తావు. వాళ్ళ తప్పు లేకపోయినా తలంచుకొని ఉండాలని నువ్వు తలుస్తావు. నువ్వేమన్నా వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, హర్ట్ అయినట్టు కనిపించకూడదు. ఏమంటున్నావురా? ఫ్యాక్టరా, నీ క్యారెక్టర్ తెలిసిన వాడిని కాబట్టి అంటున్నా. నువ్వు సడన్గా పాజిటివ్ అయిపోయావని అవతలి వాళ్ళు ఓపెన్ అవ్వలేరు. వాళ్ళ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆలోచిస్తే వాళ్ళ మనసు వాళ్ళకేం చెప్తుందో నీకు అర్థమవుతుంది. నువ్వు పాజిటివ్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ టోటల్గా ఓపెన్ అవ్వట్లేదు కదా. నువ్వు కాస్త ముభావంగా ప్రవర్తిస్తున్నావు, అవతల వాళ్ళు గంభీరంగా ప్రవర్తిస్తారు. అయితే నన్నేం చేయమంటావు? నేను చెప్తున్నానని కాదు, కానీ నువ్వు నాతో చెప్పినట్టు నీ మనసులో ఉన్నది ఓపెనే వదినతో చెప్పు. మీ ఇద్దరి మధ్య అపార్థంగా ఉన్న ఆ డిఎన్ఏ రిపోర్ట్ మ్యాటర్ని, అడ్డుగోడగా నిలిచిన ఆ సబ్జెక్ట్ని నువ్వే క్రియేట్ చేశావు. ఇప్పుడు నువ్వే దాన్ని రిమూవ్ చేయాలి. అంటే? అప్పుడేదో ఆవేశంలో అన్నాను, కానీ ఐఎమ్ సారీ. అవన్నీ ఏం అవసరం లేదు. ఎవరినో ఒప్పించాలి, మెప్పించాలి, ఎవరినోళ్ళు మూయించాలి అనే ప్రయత్నంలో ఓ తప్పటడుగు వేశానని వదిన ముందు ఒప్పుకో. వాట్? ఎస్, నువ్వు మనసులో ఏది దాచుకోకుండా మనసు విప్పి మాట్లాడరా. అప్పుడే వదిన మనసు గెలుచుకోగలుగుతావు. వదిన కూడా తన అభిప్రాయం మార్చుకోగలుగుతుంది. పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయం ఇప్పుడే ఎందుకు ఓపెన్ అవ్వాలంటావు? నువ్వనే మ్యాటర్ ఏదో డిఎన్ఏ రిజల్ట్స్ తర్వాత కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. అంటే నువ్విప్పుడింకా డిఎన్ఏ రిపోర్ట్ సందిగ్ధంలోనే ఉన్నావన్నమాట. రిజల్ట్స్ వచ్చాక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటేరా. ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్తేనే నీ మీద తనకున్న ఒపీనియన్ మారుతుంది. నీ మీద గౌరవం పెరుగుతుంది, నీ మాటకి విలువ పెరుగుతుంది, నీ మంచితనం వదినకి అర్థమవుతుందిరా. ఆలోచించు. రిపోర్ట్ వచ్చాక వదిందే గెలిపోతుంది, కానీ తన మనసు మార్చే విషయంలో నీ ప్రమేయం ఉండదు కదా. అంతేనంటావా? అందులో డౌటేం లేదు. రిపోర్ట్ వచ్చాకైతే వదిన నిజాయితీ నిలబడుతుంది, కానీ నీ మనసులో ఉన్న ఆలోచన గెలిచినట్టు కాదు కదా. నీ విషయంలో తన మనసులో ఉన్న అభిప్రాయం మార్చినట్టు కాదు కదా. తనని అనుమానించావు, అవమానించావు అన్న భావన అలాగే మిగిలిపోతుంది కదా. నాకు తోచింది నేను చెప్పాను. తప్ప ఒప్ప ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏమండి అత్తయ్య గారు, మీ మనవరాలేదండి, కనబడ్డం లేదు. నీకు దాంతో ఏం పని కోడలి పిల్ల? అబ్బో, వరుసలు బానే కలుపుకుంటున్నారే. పిలుపు ముడేసింది నువ్వేగా. ఆ, నా కోడలు కనబడ్డం లేదేంటా అని ఊరికే అడిగా. అది మీలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసే మనిషి కాదు కదా. చదువుకునే పిల్ల, కాలేజ్కి వెళ్ళింది, సరేనా? అవునా? పర్లేదే. నైట్ మొత్తం పార్టీకి అటెండ్ అయ్యి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఏ మిడ్ నైట్ కో వచ్చి పొద్దున్నే శ్రద్ధగా లేచి కాలేజ్కి వెళ్ళిందంటే గ్రేట్. అది ఏ పార్టీకి వెళ్ళినా నా కూతురు క్రమశిక్షణలో పెరిగిన పిల్ల.
అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుంది. అవునా? హ, నేను గతంలో మరోలా అని మధు గురించి విన్నానులేండి. అందుకే డౌట్ వచ్చి అలా అడిగాను. అవును, మధు నైట్ ఎలా వచ్చింది? క్యాజువల్ గా వచ్చిందా? క్యాట్ వాక్ లో వచ్చిందా? అంటే ఈ కాలం పార్టీలంటే డ్రింకులు డ్రగ్గులు ఉంటాయి కదా. తడబడుతూ వచ్చిందా, తూలుతూ వచ్చిందా, లేక గోడలు పట్టుకొని పాక్కుంటూ వచ్చిందా అని. జనని చేతిలో కత్తుంది, కొంచెం జాగ్రత్త. దాని మొహం, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వే పిచ్చి వేషాలు నాతో వేసినా చెల్లుబాటు అవుతుందేమో కానీ నా పిల్లల గురించి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. వాళ్ళ విషయంలో నువ్వు కలుగు చేసుకున్నా, వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసినా కూడా సహించను. నా ఓపిక టెస్ట్ పెడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఓహో, నాలుగు చీరేస్తావా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? తప్పు మీ మీదున్న మా మీద రివర్స్ అవుతారా? చేయి చేసుకోవడం, చాకులు తీసి నాలుకలు చీరడం మీకు అలవాటా? తప్పులు కప్పిపుచ్చుకోవడం, అవతల వాళ్ళ మీద ఎగిరెగిరి పడ్డం నీ ఇంటి ఆనవాయితీయా? ఏంటి ఆనవాయితీ? మేమేం తప్పులు చెయ్యం. ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేయడం నీకు ఆనవాయితీ. లేని మాటలు పుట్టించి చిలువలు పలువలు అల్లి చిచ్చులు పెట్టడం నీకు అలవాటు. ఆపమ్మా. ఓ ఊరికే నోరుంది కదా అని పడిపోకు. ఏవి తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకు. ముసల్దానివి, ఎంత మాట్లాడకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. అవును జనని, నాలుగు చీరేస్తాను అంటున్నావు కదా. రాత్రి నీ కూతురు ఇంటికి ఏ పొజిషన్లో వచ్చిందో నువ్వు చూసావా? అసలు చూసావా? పలకరించావా? చూడకపోతే చూస్తే ఇలా మాట్లాడేదానివి కాదు, నా మీద గుట్లు గురిమేదానివి కాదు, నాలుక చీరేస్తాను అన్న మాటలు వచ్చేవి కాదు, చాకు చేతిలో ఉందని రెచ్చిపోవడం కాదు. పిల్లల చేతల్ని బట్టి మాట్లాడాలి. దిగజారిపోయిన నీ కూతుర్ని ఎంత బాగా భుజాన వేసుకొనొస్తున్నావు. ఏం కూసావు? దిగజారిందా? జనని, అది బొడ్డుకి మసు పూసుకొని వచ్చి పంచాయతీలు పెట్టుకుంటోంది. కావాలని రెచ్చగొట్టి మనతో తప్పు చేయిస్తుంది. దాని మాటలు పట్టించుకుంటే మనం ఆభాస పాలవుతాం. ఆవిడ అంతంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక నువ్వు చేయగలిగిందేమీ లేదు. మీ ఇంట్లో నీ ఇష్టం, కానీ ఇప్పుడు మీరు నా తమ్ముడింట్లో ఉంటున్నారు. మీకు మర్యాదలు గౌరవాలు లేకపోవచ్చు, కానీ నా తమ్ముడికి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి. అక్కడ మీ పద్ధతులు ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మార్చుకోవాలి. ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి చెడ్డ పేరు రాకూడదు. వస్తే సహించము, క్షమించము. అదేం చేసిందని, మేమేం చేశామని చెడ్డ పేరు రావడానికి? పనేం లేక నా కూతురు మీద నిందలేసి మాతో పంచాయతీలు పెట్టుకోవడానికి వచ్చావా? వదిలేవే. తప్పుడు మనుషులు తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద చేయి చేసుకుంటే తప్పంటుతుందే కానీ వాళ్ళు మారరు. మంచేం రాదు. మురుగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. పట్టించుకోవద్దే. ఆ, ఎవరు కుక్కలో ముందు ముందు తెలుస్తుందిలే. ఆల్రెడీ మాకు తెలిసిందిలే. ముందు ముందు తెలిసేదేమీ లేదు. నువ్వు పదవే. గుణ, నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు. పిల్లల గురించి మాట్లాడాలి. నీ పిల్లల గురించి మాట్లాడే అవసరం నాకు లేదు. చూడను అన్నా, ఎందుకు వెంటపడి వేధిస్తున్నా? ఇంకోసారి కనిపిస్తే నీ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాల్సి వస్తుంది.
ఒక్కసారి పిల్లల గురించి మాత్రం ఆలోచించు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నీ పిల్లలు అంటే నమ్మేంత మూర్ఖుని కాదు. వాళ్ళిద్దరూ నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. నువ్వు అంగీకరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? నువ్వు త్వరగా కోలుకోవాలి. మళ్ళీ మామూలు మనిషివి కావాలి జనని. ఏంటి కూడా ఏమైంది? నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పిచ్చి పనులేంటి? రిజల్ట్స్ వచ్చాక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటేరా. ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్తేనే నీ మీద తనకున్న ఒపీనియన్ మారుతుంది. నీ మీద గౌరవం పెరుగుతుంది, నీ మాటకి విలువ పెరుగుతుంది, నీ మంచితనం వదినకి అర్థమవుతుందిరా. మధు నైట్ ఎలా వచ్చింది? క్యాజువల్ గా వచ్చిందా? క్యాట్ వాక్ లో వచ్చిందా? తడబడుతూ వచ్చిందా? తూలుతూ వచ్చిందా? లేక గోడలు పట్టుకొని పాక్కుంటూ వచ్చిందా అని. మార్నింగ్ నుంచి అమ్మని కలవలేదు. ఓసారి కలిసి మాట్లాడితే గాని మనసుకి తృప్తిగా ఉండదు. ఏంటి అమ్మ చాలా సైలెంట్గా ఉంది. పలకరించడం లేదేంటి? చూడలేదా? చూసినా పట్టించుకోవడం లేదంటే కాస్త కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనే పలకరించడం బెటర్. ఏంటమ్మా అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి రాత్రి టెన్షన్ పెట్టావు? వచ్చి కలవలేదు? బాగా టైర్డే వచ్చానమ్మా. వస్తూనే నిద్ర ముంచుకొచ్చింది, పడుకుండిపోయాను. మార్నింగ్ హడావిడిగా కాలేజ్కి వెళ్ళిపోయాను. నిన్ను పార్టీకి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చానంటే అక్కడ నువ్వేమైనా చేయొచ్చని అర్థం కాదు కదా. ఎక్కడికి వెళ్ళినా మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లో మనం ఉండాలి. దాటి తప్పుగా బిహేవ్ చేసి వేరే వాళ్ళకి మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు. అలా నేనేం చేయలేదమ్మా. ఎవరైనా ఏమన్నా అన్నారా? అన్నా అనకపోయినా. అవును, నిన్న నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదెందుకు? పార్టీలో అంత బిజీగా ఉన్నావా? రింగ్ వినిపించలేదా? వినిపించినా పట్టించుకోలేదా? పార్టీలో అంత ఇన్వాల్వ్ అయిపోయావా? లేకపోతే వినిపించుకునే స్థితిలో లేవా? అమ్మకేదో తెలిసింది, అందుకే చురకలు అంటిస్తుంది. సారీ అమ్మా. చూడు, నువ్వు నాకు సారీ చెప్పొచ్చు, నేను సర్దుకుపోవచ్చు, కానీ అందరూ అమ్మలా సర్దుకుపోరు కదా. సంధిస్తే 1,00,000 మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందనేది అనవసరం. ఫ్యూచర్లో ఇలా జరగకూడదు అనే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకూడదు. చూడు, ఇక నుంచి నువ్వు నన్ను ఏ పార్టీకి పర్మిషన్ అడగకూడదు. నువ్వు ఎలాంటి పార్టీలకి వెళ్ళకూడదు, సరేనా? జనని, ఇప్పుడేమైందనే మరుతో అంత కఠినంగా మాట్లాడుతున్నావు? అదేమైనా నిన్ను పార్టీకి వెళ్తానని అడిగిందా? బలవంత పెట్టిందా? మీరు వెళ్ళమంటేనే కదా వెళ్ళింది. అదేదో తప్పు చేసినట్టు అలా వస్తావేంటి? అమ్మా, పిల్లల్ని ఒకళ్ళు మందలించేటప్పుడు మరొకళ్ళు సమర్థించకూడదు.
అది అలుసైపోతుంది. చెప్పే విషయం విలువ తగ్గిపోతుంది. గారాబం చెయ్యొచ్చు, ప్రేముంటే 2 ముద్దలు ఎక్కువ తినిపించొచ్చు, కోరినవి చేసి పెట్టొచ్చు, కొసరు తినిపించొచ్చు. అంతేకాని బుద్ధిగా ఉండమని చెప్పేటప్పుడు పర్వాలేదులే అని సమర్థింపు మాటలు మాట్లాడితే అక్కడ తేలికైపోతాం. ఆ, అది కాదే. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. మధు, నేను నీ మంచి కోరి నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎవరెవరన్నా భరిస్తాను, కానీ నా పిల్లల్ని ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను సహించలేను. తప్పు చేసావని మరొకసారి తెలిస్తే జాగ్రత్త. అసలు ఏమైందమ్మమ్మా? అమ్మకి ఎందుకంత కోపం వచ్చింది? ఎందుకలా అంటుంది? రాత్రి నీ కూతురు ఇంటికి ఏ పొజిషన్లో వచ్చిందో నువ్వు చూసావా? దిగజారిపోయిన నీ కూతుర్ని ఎంత బాగా భుజాన వేసుకొని వస్తున్నావు. లేదమ్మమ్మా, వాళ్ళన్నట్టు నేను అలా ఏం చేయలేదు. అసలు ఏమైందో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. పోన్లే, వాళ్ళు కాని పని మాట్లాడే మనుషులు, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. లేదమ్మమ్మా, ఏదో తప్పు జరిగింది. ఇంకోసారి నేను ఎలాంటి పార్టీలకి వెళ్ళనమ్మమ్మా. నుంచి నువ్వు నన్ను ఏ పార్టీకి పర్మిషన్ అడగకూడదు. నువ్వు ఎలాంటి పార్టీలకి వెళ్ళకూడదు. అమ్మా 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 వస్తున్నాను. ఏంటి హరి? మరేం లేదమ్మా, దారిలో వస్తుంటే పంతులు గారు కనిపించారు. రేపేదో మంచి రోజు అంట, స్పెషల్ అకేషన్. టెంపుల్కి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పారు. అందరం కలిసి రేపు గుడికి వెళ్దామా? గుడికెళ్దామా ఏంట్రా? వెళ్దాం అనాలి. దైవ దర్శనం చేసుకోవడం మంచిదే కదా. పైగా మంచి రోజని పంతులు గారు కూడా చెప్పారంటున్నావు. పర్మిషన్లు అడగడం ఎందుకురా? అమ్మమ్మా, ఒక్కోసారి అట్మాస్ఫియర్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి అందరి ఒపీనియన్స్ తీసుకున్నాకే డెసిషన్స్ తీసుకోవాలి. ఇండివిజువల్గా డిసైడ్ అయిపోయి బలవంత పెట్టి ఇబ్బంది పెట్టకూడదు కదా. అన్నయ్య, గుడికి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? నాకైతే నో అబ్జెక్షన్, నేను రెడీ. మధు, నీకు? నాకు ఓకే అన్నయ్య, నేను వస్తాను. డాడీ, మీరేం మాట్లాడటం లేదు ఏంటి? రేపు టెంపుల్కి వస్తారు కదా, మీకు ఓకే కదా? ఏంట్రా నన్నంతా ప్రత్యేకంగా అడుగుతున్నావు? అందరినీ అడిగినట్టే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కాస్త బిజీ కదా, ప్రొఫెషన్ ఫస్ట్ అనే మనుషులు కదా, మీ కన్వీనియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. టెంపుల్కి రాలేనంత బిజీ ఏం కాదు, నాకేం ప్రాబ్లం లేదు, నేను వస్తాను. కానీ మీ అమ్మ కూడా ఒప్పుకోవాలి కదా. తను సైలెంట్గా ఉంది. తనకు రావడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. సో నీ ప్రపోజల్ డ్రాప్ అవ్వడం మంచిది. ప్రోగ్రామ్ క్యాన్సిల్. అలా ఎలా? మౌనం అర్థంగీకారం అంటారు. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన రావడం ఇష్టం లేదని కాదు కదా. వస్తాను
రాను అనే మాట తను చెప్పాలి కదా. ఆ, ఆ, ఏంటి అందరూ గుడికెళ్దామంటున్నారు కదా, నీ ఒక్కదాని వల్ల గుడికెళ్లే ప్రోగ్రాం మానేయడం మంచిదంటావా? నేనేం రాను మానేయమని చెప్పలేదు కదా. ఆ, మరి వస్తానని చెప్పొచ్చు కదా. హరి శ్రీహరి దర్శనానికి వెళ్దామంటే కాదని నేను మాత్రం ఎలా అంటాను? కాదని పిల్లల మనసు చిన్నబుచ్చేలా చేయడం నా వల్ల కాదు. మా కోసం కాదమ్మా, నువ్వు ఇష్టంతో రావాలి. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను, వస్తాను. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు కోపం ఏంటి? నా బిడ్డల్ని ఎవరేమన్నా తట్టుకోలేను, ఎవరు తప్పు పట్టినా చూస్తూ ఉండలేను. అది కోపం కాదు, భయం. సో రేపందరం గుడికి వెళ్తున్నాం, ఏమంటావు అమ్మా? అలాగే. దొరికావే. జనని ప్రవర్తన నా నిర్ణయానికి కారణం. ముందు నీ నిర్ణయం ఏంటో చెప్పు. డిఎన్ఏ టెస్ట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేయాలనే ఆలోచన కన్నా ముందే మధు చిన్నాలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను.